హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు జూపూడి ప్రభాకర్ గారు, ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. తెలంగాణ ఎలక్షన్స్ అనంతరం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కూడా దాదాపుగా ఒక 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలలే వీళ్ళకి టైము అనేటువంటి కామెంట్లు చాలా రన్ అవుతున్నాయి తెలంగాణలో. ఇవి కామెంట్లుగానే చూడాలా, లేదు అంటే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తారు, ఒకవేళ ఇప్పుడే ప్రభుత్వాన్ని కూల్చేస్తే ఆ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఓవరాల్గా బీజేపీ ఇబ్బందులు పాలవుతుంది అనేటువంటి కామెంట్లు కూడా కొన్ని రన్ అవుతున్నాయి. యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్ ఏం చెప్తారు? అంటే నార్మల్గా ఇది చాలా ప్యాథటిక్ స్టేట్మెంట్ అండి. ఇది ఒక మ్యాండేట్ ప్రజల నుంచి వచ్చిన తర్వాత నీకు కావాల్సింది 64 + 1 ఆ కూటమికి ఉంది, అంటే 65 ఉన్నాయి. 65 ఉన్న తర్వాత అవతల అపోజిషన్ పని చేసుకుంటూ వెళ్ళిపోయి, అపోజిషన్ వాళ్ళు కూడా బీఆర్ఎస్కి ఈరోజు 39 ఉన్నాయి, బీజేపీకి 8 ఉన్నాయి. 8 9 మోస్ట్ ఆల్ 8 9 9 ఇంక్లూడింగ్ రాజేసింగ్ ఎవరినో కలిపితే 9 అయినా హరీష్ 9 అంతే కదా. ఎంఐఎం 7. అసలు ఈ 3 కూడా 3 విభిన్నమైన ధృవాలు. కలిస్తే బీఆర్ఎస్ ఎంఐఎం అన్న కలవచ్చు బయట నుంచి, బీజేపీ ఎంఐఎంతో కలిసే ఎంఐఎంతో కలిసే అవకాశం లేదు, బీజేపీ టీఆర్ఎస్తో కలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ 6 నెలలు మాత్రమే ఉంటారనేది. 6 నెలల తర్వాత ఒకవేళ నా ఏప్రిల్లో మేలోనో నీకు జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి, నీకు పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత కూడా ఇక్కడ చేంజ్ ఎందుకు ఉంటుంది? ఈ రాష్ట్రంలో 64 వచ్చాయి ఒక పార్టీకి, 39 ఒక పార్టీకి వచ్చాయి, 9 ఒక పార్టీకి వచ్చాయి, 7 ఒక పార్టీకి వచ్చాయి, ఒక పార్టీకి 1 వచ్చింది. అది స్టాండర్డ్ కదా. దీన్ని గందరగోళపరుచుకొని మహారాష్ట్ర లాగా లేకపోతే ఇంకొక ఇది కర్ణాటక లాగా చేయాలనుకుంటే ఇది ఎత్తికలుగా లేనటువంటి రాజకీయ పార్టీ చేసే ఒక ఆలోచన. లేదు పవర్ మాంగర్స్ ఉండి దీన్ని చెడగొట్టాలి ఏమన్నా చేయాలనుకుంటే ఒక 6 నెలలు ఎందుకు? 6 నెలలు వాళ్ళు సేఫ్ జోన్లో ఉండటం కోసం జనరల్ ఎలక్షన్ దాకా పెట్టుకుంటున్నారేమో. 6 నెలల తర్వాత ఏమవుతుంది? ఒకటి తీసుకోవటమే కదా. నాకు తెలిసి 6 నెలలు అయినా లేకపోతే సంవత్సరం అయినా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిపక్షంగా అధికారపక్షంగా ఏమాత్రం వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు చేయగలిగారు పని. ఇది ఈ మెజర్మెంటు ప్రజలు చూసుకునే విధానాన్ని ఇవ్వాలి. ప్రజల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి మంత్రులు ఎమ్మెల్యేలు లేకపోతే ఒకటి కూడా జంప్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి సార్, ప్రజలకు అవకాశం ఇచ్చినటువంటి అవకాశాన్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ గెలిచినటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ఎఫిషియన్సీ, ఒకవేళ ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ అయితే మోర్ గుడ్ దాన్ యూ, నీకన్నా బాగా ఎఫిషియెంట్గా ఉన్నారనుకో, ప్రజలకు ఒక అవకాశం వాళ్ళు గెలిపించారు కదా, వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు. లేదా వాళ్ళ మధ్యలోనే కట్ చేసి ఈ ఎఫిషియెంట్గా ఉండడానికి వీలు లేదు, మేము అధికారంలోకి వస్తున్నామంటే ప్రజలు దీన్ని 2 గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నాకు తెలిసి రాజకీయ విలువలతోటి ఉండాలనుకున్న ఒక రాజకీయ పార్టీ, లేకపోతే అనుభవాలతో ఉన్న రాజకీయ నాయకులు, లేకపోతే సీనియర్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, నేషనల్ పార్టీ కానీ రీజనల్ పార్టీస్ కానీ, అంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవించి 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటే మంచిది. ప్రతిపక్ష పార్టీ కూడా తక్కువేం కాదు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజల తరపున అన్నిత్యం ప్రభుత్వానికి ప్రజల కోరికల్ని గుర్తు చేస్తూ ముందుకెళ్తే ప్రతిపక్షాన్ని కూడా ఆదరిస్తారు. నన్ను అడిగితే పాలకపక్షం కన్నా ప్రతిపక్షంలోనే గుర్తింపు ఎక్కువ వస్తుంది. ప్రతి సమస్య మీద పోరాడేది వాళ్ళే, గుర్తింపు ఎక్కువ వస్తుంది. అసలు తెచ్చుకోవచ్చు. ప్రజానాయకుడు అంటే ఎవడంటే ప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అధికార పక్షంలో ఉంటే తానతందానని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, ఏం చేయలేకుండా వెళ్ళిపోయాడు అనేది కూడా వస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఉండండి, ప్రతిపక్షం ఈజ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీ లీడర్షిప్ని ప్రూవ్ చేసుకోవటం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ పొలిటికల్ పార్టీ. ఇండివిజువల్గా కూడా నీ కాన్స్టిట్యూన్సీలో కానీ లేకపోతే నీ ఏరియాలో కానీ నువ్వు ఒక లీడర్గా ప్రొజెక్ట్ అవడం కోసం ప్రజల తరఫున ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళి అద్దంలో మిర్రర్లో పెట్టి చూపించినట్టుగా పాలకపక్షానికి చూపించవచ్చు. చేయకపోతే అది వాడు తప్పు అయిపోతావు. సో వాడు మామూలుగా ఏం చేస్తాడు, ప్రతి దాన్ని పేజీ తిప్పేస్తూ ఉంటాడు. తొందరగా వెళ్ళిపోవాలి ఏం లేదు అది. నువ్వు పేజీ తిప్పడానికి వీల్లేదు, ఒక చీకటి పేజీ ఉంది, ఈ పేజీకి నువ్వు అడ్రస్ చేయాలి అని చెప్పే బాధ్యత ప్రతిపక్షం. నన్ను అడిగితే దాని రోల్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైము పవర్ని అందుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా తెంగర వేషాలు వేసుకుంటూ పోయారు. వీళ్ళు దించిన వాడు దించిన వీడు, ప్రజలు ఏం చేస్తారంటే దొందు అనుకుంటారు. లేకపోతే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఎవడు గౌరవించట్లేదు, వీళ్ళందరినీ ఒకసారి వాళ్ళ సంగతి చూడాలనుకుంటారు. కానీ ఇవన్నీ అక్షర సత్యాలైనా కూడా కానీ బీజేపీ టార్గెట్ ఒకటే, ఎక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంటే అక్కడ చీలికలు తీసుకురావాలి, కాంగ్రెస్ని అధికారానికి దూరం చేయాలి, ఆ టార్గెట్తో మాత్రమే పనిచేస్తున్నటువంటి బీజేపీ ఈ రకమైనటువంటి చీలికలు తీసుకొస్తా అనుకోవడంలో ఆశ్చర్యం అయితే లేదు కదా. లేదు, అంటే మీరు అన్నట్టుగా ప్రాక్టికల్గా చూసినప్పుడు బీజేపీ ఈ రోల్ ఎక్కువ వాడుతూ ఉంది.
ఎస్ సార్. ఎక్కడ స్టేబుల్గా గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళ గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ వాళ్ళని చీల్చడం, 2-3 ముక్కలు చేయటం, కొంతమందిని కొనుక్కోవటం, కొంతమందిని నిలువైపు తీసుకోవటం, దాని మీద. అందుకే నాకు తెలిసి కర్ణాటకలో ఏం జరిగింది, ఉన్న బీజేపీ ప్రభుత్వం పడిపోయింది కదా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి. అవును సార్. పడిపోయింది కదా. నీకు మహారాష్ట్రలో ఏమైంది, ఇప్పటికీ వాళ్ళని 2-3గా మార్చేశారు. అది రేపు ఎలక్షన్లో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పడకుండా ఉంటుందని ఎట్లా అనుకుంటాం మనం. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలనుకుంటే మనం పెద్ద మనుషులమి, మనం చాలా నిజాయితీ పరులమి, 1, 2, 3 సార్లు 4 సార్లు మనమే ప్రధానమంత్రులమి అని చెప్పుకునేటటువంటి ఈ నీతిమంతులందరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ నువ్వు గోవాలో మార్చేసి, ఆంధ్రప్రదేశ్లో మార్చేసి, కర్ణాటకలో మార్చేసి, మహారాష్ట్రలో మార్చేసి, ఢిల్లీలో మార్చడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ చేస్తా పోతున్నావు అనుకో. బీజేపీ లక్షణం ఏంటంటే తన కానటువంటి చోట ప్రతి చోట ఏలు పెట్టి ఏదో ఒక విధంగా టింకరింగ్ చేసి ఇబ్బంది పెట్టాలనే నేచర్లో బీజేపీ పార్టీ ఉందనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ప్రజలు వాళ్ళని పక్క తీసేసి వేరే వాళ్ళని గెలిపిస్తారు. కానీ అదర్ పార్టీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే టచ్ చేయట్లేదు కదా, కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రమే టార్గెట్ చేస్తుంది. కాంగ్రెసే కాదు, ఈవెన్ శివసేన ఏంటి, ఇట్స్ నాట్ ఏ కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో శివసేన డిస్టర్బ్ చేశారా? కానీ వాళ్ళు దాంట్లో చీలి బయటకు వచ్చారు కాబట్టి అదే అంటే వీళ్ళు డిస్టర్బ్ చేయబట్టే కదా జరిగింది. లేకపోతే ఒక ఆటో యూనియన్ లీడర్గా ఉన్నటువంటి షిండే ఎక్కడి నుంచి వచ్చాడు, సింపుల్ ఆటో లీడర్ అని చెప్తారు. ఆటో లీడర్ని బయటికి లాగి, శివసేన నుంచి బయటికి లాగి అతను వేరేగా వచ్చేసి బీజేపీ సపోర్ట్ ఇచ్చి, అట్లనే శరద్ పవార్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని శరద్ పవార్ వాళ్ళ కజిన్ బ్రదర్ని కూడా బయటికి లాగి గందరగోళమే కదా ఇదంతా కూడా. బీజేపీ ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా తన స్వార్థం కోసం తను మొత్తాన్ని ఆక్యుపై చేయాల్సి వస్తుంది. ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని మతాలు, లేకపోతే ఇంత వేరియేషన్ ఉన్న దేశాన్ని మొత్తాన్ని కబ్జా చేయాలనుకుంటే ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అయితే నువ్వు చేయగలవు. ఏదో ఉత్తరప్రదేశ్ లేకపోతే రాజస్థానో మధ్యప్రదేశ్ నీ భాష తెలీదు, తమిళనాడులో, కర్ణాటకలో నీ భాష తెలీదు, ఆంధ్రప్రదేశ్లో నీ భాష తెలీదు, నువ్వు ఎలా చేస్తావు ఇక్కడ? మతాన్ని ఉపయోగించి ఎన్ని చోట్ల నువ్వు కుంపట్లు పెట్టగలవు? మతం అంటే నీకు స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ ఒక రాజ్యాంగంలో ఫస్ట్ పేజీలోనే చెప్తారు. రాజ్యానికి ఒక మతం అంటూ లేదు. ఇట్స్ ఎ సెక్యులర్ నేచర్. సెక్యులర్గా ఉన్న చోట లేదు నేను చెప్పిందే మతం, ఈ మతం ద్వారా మీరందరూ కూడా ఏకం కావాలి, ఈ మతానికి ఓటేయాలి, ఈ మతం అనే గెలిపించాలి అనుకుంటే వీలవుతుందా? ఎందుకు నీకు చెన్నైలో ఉన్నటువంటి చిన్నపిల్లోడు స్టాలిన్ కొడుకు అడ్డం తిరుగుతూ ఉన్నాడు? చిన్నపిల్లోడే కదా చూస్తే. మోడీ వయసు ఎంత, అమిత్ షా వయసు ఎంత, స్టాలిన్ కొడుకు వయసు ఎంత? దెర్ ఇస్ ఎ రెవల్యూషనరీ తిరుగుబాటు వచ్చింది కదా, రివోల్ట్. నీకు ఆంధ్రప్రదేశ్లో రివోల్ట్ రాలేదా? కర్ణాటకలో రివోల్ట్ రాలేదా? ప్రధానమంత్రి స్వయంగా వచ్చి వీధులని తిరిగి ప్రచారం చేస్తే ఏమైంది? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక గెలిచారా? ఏ నినాదం తీసుకున్నారు? మతం అనేది ఒక నినాదం తీసుకున్నారు. మతం గెలిపించిందా? కాబట్టి మతంతోటో లేకపోతే ప్రాంతీయ విభేదాలతోటో బీజేపీ ఈ విధంగా చేస్తే నేషనల్ పార్టీ అనిపించుకుంటే నాకు తెలిసి దానికి సక్సెస్ అవుతుంది. కాబట్టి దే మస్ట్ వెరీ కేర్ఫుల్. ఒక రాష్ట్రంలో ఒక పార్టీ గెలిచిన తర్వాత దాన్ని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. అసలు నువ్వు గౌరవించకుండా దాన్ని ఇమీడియట్గా తుంచేయాలి, మొగ్గలోనే తుంచేసేయాలి, ఇంకోటి ఉంటారు. లేదంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు? ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్? ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ కమ్ ఎగ్జిస్టెడ్? నీ వయసు అంతా, నీ కేంద్ర ప్రభుత్వం నీ వయసు అంతా ఆఫ్టర్ ఆల్ 10 years. అంతే కదా. యూఆర్ ఏ కిడ్ సోఫర్. కాంగ్రెస్ తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఏలినటువంటి వాట్ ఈజ్ యువర్ ఏజ్, పార్టీ ఏజ్? నువ్వు 60 సంవత్సరాలు కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందో చెబుతున్నావు. 10 years కాంగ్రెస్ వాడు 60 సంవత్సరాలు ఎంత చేశాడో 10 years బీజేపీ వాడు అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడు. డబుల్, మోర్ దెన్ డబుల్. దీన్ని ఏమనాలి? ఈ ఇమ్మెచ్యూర్ సెక్యులర్ పాలిటిక్స్ అర్థం చేసుకోకుండా దీన్ని మీరు ఈ విధంగా నడుపుకుంటూ పోతే భారత రాజ్యాంగాన్ని మీరు తూట్లు పొడిచినట్టే. కాబట్టి మెచ్యూరిటీ తోటి ఉండండి, కామన్ సెన్స్ తోటి ఉండండి. చదువుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశాన్ని పరిపాలించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టలేదంటే ఈ దేశ పరిస్థితి తెలుసు ఆయనకి. కామన్ సెన్స్ తోటి నువ్వు పరిపాలించవచ్చు. మన తల్లిదండ్రులు లేకపోతే మన పూర్వీకులు అందరూ చదువుకొని ఉండి గ్రామాల్లో బ్రహ్మాండమైన జీవితాలు గడపలా. ఇప్పుడు మనం చదువుకొని పట్టణాలకు వెళ్ళిపోయి మనం తప్పులు చేస్తున్నాం, కానీ వాళ్ళు 100% కరెక్ట్ గానే ఉన్నారు వాళ్ళు. సో టు రూల్ దిస్ కంట్రీ కామన్ సెన్స్ ఇస్ ఎనఫ్.
నీకు గైడ్ అండ్ ఫిలాసఫర్స్గా ఎవరు ఉంటారంటే బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, ఐపీఎస్ వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. దే ఆర్ ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్. ఐఏఎస్ వాడు ముస్సోర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటాడు, ఐపీఎస్ వాడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ నుంచి ట్రైనింగ్ తీసుకుంటాడు. వీళ్ళిద్దరు వచ్చేసి ఒక మంత్రికో ఎమ్మెల్యేకో ఈఎస్ అండ్ ఐస్ లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నీకు పొలిటీషియన్ ఈజ్ ఎ లేమ్యాన్. మీరు పొలిటీషియన్స్ ఇన్ని లెక్కలు వేసుకొని వాడిని పడగొట్టాలి, ఈయన పడగొట్టాలంటే నీకు రాజకీయ నాయకులకి కాస్త కూస్త చెప్పాలనుకున్నటువంటి ఈ న్యూట్రల్గా ఉండే ఈ బ్యూరోక్రాటిక్ ఫోర్సెస్ని పక్కన పడేసి ఈ అడ్డం తిరిగితే ఈయన ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించి దండించి మీరు కత్తి పెట్టుకొని కొరడ పెట్టుకొని చేయాలనుకుంటే ఎక్కువ కాలం మనుగడ సాధించలేరు. లీవ్ అండ్ నెట్ లీవ్, నువ్వు బ్రతుకో అవతలని బతికించు. అంతే సార్. దీన్ని నువ్వు డెమోక్రసీలో ఏం చేస్తున్నావు అంటే అపోజిషన్ వాడు ఉండటానికి లేదు, రేవంత్ రెడ్డి 6 నెలల్లో దిగిపోతాడు అనే ప్రచారం ఆయన 6 రోజులు కూడా కాల. అవును సార్. పాపం అతనేం చేశాడు, కేసీఆర్ బాగలేతే పోయి చూసి వచ్చాడు కదా. అవును కదా. చూడకుండా ఉంటే ఓ అమ్మ వీళ్ళిద్దరి మధ్య ఇంత శత్రుత్వం ఉందా, అసలు ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది ఏంటి, శత్రు వైరుధ్యం కాదు మిత్ర వైరుధ్యం ఉండాలి. అంతే కదా సార్. మిత్ర వైరుధ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. దాన్ని చాణక్యం అందామా, రాజకీయ నీతి అందామా, లేదా ఎత్తుగడ అందామా, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు పోయించిన తర్వాత వాడిని నేను బయటికి లేచిన తర్వాత 1 నెల తర్వాత నన్ను డాక్టర్లు తిరగమన్నా, తిరిగిన తర్వాత వాడి సంగతి చూస్తాను అన్నారు అనుకో, ఎట్లా పడగొడతారు. అంతే సార్. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చిన అవకాశాన్ని లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశాన్ని లెట్ దెమ్ ప్రూవ్ ఫర్ 5 years. ఆ తర్వాత వాళ్ళు ఒకళ్ళు తప్పులు జరిగితే తప్పులు ఉన్నాయి, ప్రజలు దే విల్ గివ్ దేర్ వెర్డిక్ట్. కాబట్టి ఈ విధంగా కోల్చటం, ఈ విధంగా చేల్చటం ఐ థింక్ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం. పర్సనల్గా దీనికి నేను 100% వ్యతిరేకం.